ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మన టీవీ మన కోసం. ఖుషి తర్వాత 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని తెలుగులో సమంత నటించిన సినిమా మా ఇంటి బంగారం. ఓ బేబీ తర్వాత నందిని రెడ్డి కాంబినేషన్లో చేసిన ఈ సినిమా చాలా అంచనాలు చాలా మందిలో ఉన్నాయి. కానీ మరి మా ఇంటి బంగారం సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. సో మా ఇంటి బంగారం సినిమా కథ విషయానికి వస్తే, స్వర్ణ ఊర్ ఆఫ్ ఝాన్సీ, ఊర్ ఆఫ్ సమంత, ఒక అనాథ. చిన్నప్పటి నుంచి తనకు కూడా ఒక పెద్ద కుటుంబం కావాలని కోరుకుంటుంది. అలా ఒక పెద్ద కుటుంబం ఉన్న అనిరుద్ అలియాస్ దింగత్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళను దూరం పెడుతుంది ఆ కుటుంబం. సో పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఒక శుభకార్యం కోసం మళ్ళీ తిరిగి వస్తారు స్వర్ణ, ఆమె భర్త. తక్కువ సమయంలోనే ఇంట్లో వాళ్ళతో కలిసిపోతుంది స్వర్ణ. కానీ స్వర్ణ గతం ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది. జైల్లో ఉన్న నక్సలైట్ కరుణ అలియాస్ గుల్షన్ దేవయ్యతో ఉన్న వైరం స్వర్ణ కుటుంబాన్ని ఇబ్బందిలో పడేస్తుంది. తన కుటుంబం కోసం ఇప్పుడు ఆమె ఏం చేసింది, వాళ్లకు తన గతం చెప్పి ఎలా వాళ్ళని కాపాడుకుందో అనేదే మిగిలిన స్టోరీ. సో వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, మా ఇంటి బంగారం అనేది కొత్త కథ కాదు. ఎన్నో సినిమాలలో మనం చూసిన ఓల్డ్ ఫార్మేట్ ఒక కమర్షియల్ స్టోరీ అనుకోవచ్చు. అండ్ ప్రతిసారి హీరో ఓరియంటెడ్లో జరిగే కథను ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్గా మార్చేశారనమాట. అది సినిమాకు కాస్త కొత్తదనం తీసుకొచ్చి పెట్టిందని చెప్పాలి. పైగా భాషా ఫ్లాష్ బ్యాక్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో కొత్త కాదు. సమంత మా ఇంటి బంగారం కూడా అలాంటి ఒక సినిమా అని చెప్పుకోవాలి. అండ్ ఒక పెద్ద ఇంటికి పెద్ద కోడలుగా వచ్చిన ఈమెకు చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రతి సీన్ జరిగే ముందు ఈమె ఎవరో తెలుసా అనే రేంజ్లో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ యొక్క బీజియం కావచ్చు ఉంటుంది, ఎలివేషన్ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ వరకు ఇలాంటి కథతోనే నడిపించింది డైరెక్టర్ నందిని రెడ్డి. అయితే అక్కడక్కడ ఎలివేషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పాలి ఒక రకంగా. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ ఫ్యామిలీ సన్నివేశాలతోనే నటించింది. అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నా కూడా రాజ్ నిడమూరు ఆ రేంజ్ రైటింగ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. చెప్పాలంటే ఇంటర్వెల్కే కాస్త కథ గాడిన పడినట్టు అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా నెమ్మదిగానే మొదలైన యాక్షన్ సన్నివేశాలతో ఊపందుకుంటుంది. సమంత ఎవరో తెలిసిపోయిన తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ నిజంగా చాలా బాగుంటాయి. ఒక రకంగా సినిమాకి హైలైట్ కూడా. అండ్ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఫ్యామిలీని అటాక్ చేసినప్పుడు సమంత మేక్ ఓవర్ నిజంగా అదిరిపోయింది. ఒక స్టార్ హీరో రేంజ్లో ఆమెకు ఎలివేషన్స్ ఇచ్చారు. అండ్ అవి వర్కౌట్ అయ్యాయి కూడా నిజంగా. సో కాకపోతే ఈ సినిమాకు ప్రధానమైన మైనస్ రొటీన్ కథ ఏంటంటే, ఒక రకంగా కథ అని చెప్పాలి. ఎన్నో సినిమాల్లో చూసిన కథనే మళ్ళీ రాశాడు రాజ్. తన స్టార్ పవర్తో చాలా వరకు ఈ సినిమాను తన భుజాల మీద మోసింది సమంత. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగా పేలాయి. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చే సన్నివేశాలు కూడా సినిమాలో బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సమంత ఇమేజ్ ఈ సినిమాకు హెల్ప్ అవుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ చూస్తున్నది ఒక రొటీన్ కథ అయినా కూడా స్క్రీన్ ప్లే మా ఇంటి బంగారంకు బాగా కలిసి వచ్చింది. అండ్ మెరిసేది మొత్తం బంగారం కాకపోయినా కోటింగ్ మాత్రం బాగానే ఇచ్చారు. కాకపోతే విలన్ ట్రాక్ ఇంకాస్త బలంగా పెట్టి ఉంటే బాగుండేది. తన వరకు సమంత పూర్తి న్యాయం చేసింది. ఈ సినిమాకు కర్త కర్మ క్రియ నిజంగా అన్నీ ఆమె. మరీ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. గుల్షన్ దేవయ్య విలనిజం చాలా వీక్గా ఉంది. అండ్ ఇంకాస్త బెటర్గా ఉండుంటే బాగుండేదని ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి. అండ్ చైతన్య కృష్ణ, శ్రీముఖి, శ్రీలక్ష్మి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి వీళ్ళందరూ తమ తమ పాత్రలకు నిజంగా న్యాయం చేశారు. సమంత భర్త పాత్రలో ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తిని పెట్టుంటే బాగుండేది తెలుగు సినిమాకి. సో ఆ పాత్రలో దిగత్ ఉన్నారు. సో బాగున్నాడు, అసలు బాగా నటించాడు కూడా. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సంతోష్ నారాయణ్ మ్యూజిక్ బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా హెల్ప్ అయింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండుంటే బాగుండేది. అండ్ వెబ్ సిరీస్ మాదిరి అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయింది మూవీలో. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సో డైరెక్టర్ నందిని రెడ్డి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. స్టోరీ రన్నర్ రాజ్ నిడమూరు తీసుకున్న కథ పాతదే కానీ స్క్రీన్ ప్లే బాగుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మా ఇంటి బంగారం యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ సమంత ఫ్యాన్స్కి ఇంకాస్త ఎక్కువ నచ్చుతుందని చెప్పొచ్చు. మరి మీరేమనుకుంటున్నారు సినిమా గురించి? మస్ట్గా కామెంట్ చేయండి.